ఓకే, లెసన్ 8 ప్రారంభిద్దాం. మనం లెసన్ 7లో చూసినట్లుగానే మనకి టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 3 ఉన్నారు. ఒకటి ప్రొఫెషనల్ ట్రేడర్, రెండు అగ్రెసివ్ ట్రేడర్, మూడు కామన్ ట్రేడర్. ప్రొఫెషనల్ ట్రేడర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రొఫెషనల్ ట్రేడరు ఒక సర్టైన్ ఇన్ఫర్మేషన్ సంపూర్ణంగా కలిగి ఉంటాడు కనుక ఇతను ప్రొఫెషనల్గా ట్రేడింగ్ చేస్తాడు అనుకున్నాం. ఇతను ప్రొఫెషనల్ కాబట్టి ఇతనికి మనం ఆవేశం పాజిటివ్ అనుకున్నాం, ఎందుకంటే డైలీ తను ఎర్న్ చేస్తూ ఉంటాడు కనుక ఈ ప్రొఫెషనల్ ట్రేడరు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ అలానే టెక్నికల్ అనాలిసిస్ కానీ బాగా రీడ్ చేస్తాడు కనుక ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యాడు. అలాగే మనం అగ్రెసివ్ ట్రేడర్కి వస్తే అగ్రెసివ్ ట్రేడరు ఎప్పుడు ఎమోషనల్ బీయింగ్ కనుక సో కొద్ది గొప్ప టెక్నికల్ అనాలిసిస్ ఉన్నప్పటికీ బట్ అగ్రెసివ్గా ఉంటాడు కనుక ఎమోషనల్ బీయింగ్ కనుక తనకు తెలిసిన ఆ నాలెడ్జ్ని కూడా అప్లై చేయడు. అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా ఎక్కువ శాతం వీళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళనే మనం చెప్పాలి. ఎందుకు అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు. అలా కూల్గా లేని వాళ్ళనే మనం అగ్రెసివ్ ట్రేడర్స్ అంటున్నాం కదా. కనుక వీళ్ళు ఖచ్చితంగా కూల్గా ఉండరు, దూకుడు మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళకున్న ఆవేశాన్ని నేను మైనస్ అంటున్నా. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు ఆ అగ్రెసివ్తోనే పోగొట్టుకుంటూ ఉంటారు. సరే, ఇక చివరిగా మూడో టైపు కామన్ ట్రేడర్. ఈ కామన్ ట్రేడరు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు జనరల్గా తన లైఫ్లో. సో అనేక సార్లు 50% ట్రేడింగ్ చేస్తే 100% చేశాడు అనుకుంటే 50% లాభాలు వస్తాయి, మరొక 50% నష్టాలు వస్తాయి. సో ఈ కామన్ ట్రేడరు ప్రొఫెషనల్గా ఉండడు, అలాగే అగ్రెసివ్గా ఉండడు. ఎందుకు అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ తనకు తీర్చేసిద్ది అగ్రెసివ్గా ఉండకూడదని. ఒకవేళ తనకున్న లాసులు అవుతున్నాయి కదా, దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఇతను ప్రొఫెషనల్ కూడా కాదు అని. అంటే ఈ 3 రకాలు మనుషుల్ని మనం ఇలా చూపిస్తాం. వాళ్ళకున్న ఆవేశాన్ని మనం ఇక్కడ కామన్ ట్రేడర్కి నేను 0 అని తీసుకుంటున్నాను. ఎందుకంటే 50% పోతే 50% లాభం పొందుతాడు కనుక వీళ్ళ సైకాలజీని మనం మొదట అర్థం చేసుకోవాలి. వీళ్ళ రోల్స్ క్యాండిల్స్ ఫార్మేషన్లో ఎలా చేస్తారు అనేది మనం చూడబోతున్నాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇక ఇప్పుడు వీళ్ళు కలిగించిన ఈ క్యాండిల్ స్టిక్ సంబంధించి ఒకసారి చార్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ కనుక మనకు తెలిస్తే మనం దాంతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఈ లాంగ్వేజ్ని మనం డీకోడ్ చేయాలి, అది తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏ జంతువుతోనైనా, ఏ వ్యక్తితోనైనా, ఏ ఫారినర్తోనైనా మనం కమ్యూనికేట్ చేయగలం, ఎప్పుడైతే మనకి వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలుసో. కనుక సరే, ఈరోజు చూడండి, నేను
ఒక చార్ట్ తీసుకుంటున్నాను. ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ని ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ లైన్స్ మొత్తం తీసేస్తాను. రైట్, నిఫ్టీ 50 తీసుకున్నాను. ఈ నిఫ్టీ 50లో మీరు గమనిస్తే, ఈరోజు జరిగిన మార్కెట్ది గమనిస్తే, నేను పెన్ కూడా తీసుకుంటాను. రైట్, ఇంకా ఈ నిఫ్టీ 50 క్యాండిల్ తీసుకుంటున్నాను. ఇందులో మీరు చూడొచ్చు, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్న ప్రతిసారి కిందకి జరుగుతూ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్న ప్రతిసారి రైజ్ అవుతూ ఉంది. అంటే ఈ క్యాండిల్స్ కలర్స్ని బట్టి మూమెంట్ని మనం స్టడీ చేసాం బేసిక్గా. ఇక వీటికి సంబంధించిన సైకాలజీని మనం చూద్దాం. నేను ఈ వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను. సో ఇందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనుషుల సైకాలజీని మనం చూసాము. ఈ ట్రేడింగ్ వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం, ఎవరెవరు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం చూసాం. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ గురించి మాట్లాడదాం. నేను రెడ్ క్యాండిల్ గీస్తున్నాను. రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ తీసుకుంటున్నాను. మనకి ఈ సెల్లర్స్ ద్వారా ఏర్పడిన రెడ్ క్యాండిల్ని మనం మాట్లాడదాం. సో రెడ్ క్యాండిల్ తీసుకున్నాం. ఇందులో మీకు అర్థం అవ్వాల్సింది, మార్కెట్ స్టార్ట్ అయిన ప్లేసు ఇది అనుకోండి. ఇది రైజ్ అయింది, ఆ తర్వాత డౌన్ అవుతూ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ రైజ్ అయింది. గమనించారు కదా. డైరెక్షన్స్ తీసుకుంటున్నాను. మీకు ఆ క్యాండిల్ నేను క్రాస్కి రావడానికి కారణం, మనకి ఆ షాడోస్ కూడా కనపడాలని నేను అలా తీసుకున్నాను. సో ఇందులో క్యాండిల్ మొదట స్టార్ట్ అయ్యి బుల్లిష్ లాగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి, అక్కడి నుంచి మళ్ళీ అది డౌన్ అవుతూ వచ్చి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది,
ఇక్కడికి వచ్చి అంటే ఈ ఏరియాకి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రైజ్ అయ్యింది. సో ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అవటానికి జరిగిన ఫంక్షన్ అలా. ఇందులో మీరు గమనిస్తే ఈ ప్లేస్ దగ్గర ప్రారంభమైంది కదా, ఇక్కడ ప్రారంభమయ్యి రైజ్ అయింది, కొద్దిగా రైజ్ అయింది, అక్కడి నుంచి డౌన్ అయింది. అంటే ఈ ప్లేస్లో ఈ ఫోర్స్లో మనకి 10 ఫోర్స్ ఉంది అనుకోండి, 10 ఫోర్స్ ఉంది అనుకోండి. సో ఈ షాడో ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫోర్స్ 20 ఉంది అనుకోండి. సో అక్కడి నుంచి రైజ్ అయ్యి 20 ఫోర్స్ని బీట్ చేయలేక అది అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ అవుతూ వచ్చింది. అంటే సెల్లర్స్ అందరూ కూడా దాన్ని బ్రేక్ చేయలేక, బయ్యర్స్ బ్రేక్ చేయలేక సెల్లర్స్ ఫోర్స్ని దాన్ని పుష్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ ఏరియాకి వచ్చేసరికి 10 ఫోర్స్ ఉంది అనుకోండి. అదే ఈ పైన షాడో టచ్ అయింది కదా, ఇక్కడ 15 ఫోర్స్ ఉంది అనుకోండి. సో బయర్స్ 10 నుంచి రైజ్ అయ్యి 20 వరకు తీసుకెళ్ళారు. ఈ 20 దగ్గర బ్రేక్ చేయలేక ఆగిపోయారు. సెల్లర్స్ మార్కెట్ని కంట్రోల్లో తీసుకున్నారు. వాళ్ళు కిందకి దాకా ఫోర్స్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. 15 ఫోర్స్కి వచ్చేసరికి ఈ 15 కూడా ఎక్కువైంది కనుక ఇక్కడి వరకు ఇది అవ్వలేక మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వడం. ఎందుకంటే రెసిస్టెన్సీ ఉంది, బయ్యర్స్ ఫోర్సు 15 పెట్టారు, పైన సెల్లర్స్ ఫోర్సు 20 పెట్టారు. అందువలన బయ్యర్స్ 20ని బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ సెల్లర్స్ అక్కడి నుంచి వచ్చి సెల్లర్స్ నెట్టుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు బయర్స్ పెట్టిన 15 ఫోర్స్ని బ్రేక్ చేయలేకపోయారు. అందువలన ఈ ప్లేస్ వరకు వచ్చి అది ఆగిపోయింది. సో ఈ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయి మళ్ళీ రైజ్ అవ్వడం జరిగింది. సో ఇంత జరగడానికి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో గమనించండి, నేను మొత్తం క్యాండిల్ ఫార్మేషన్ని 100% ఫామ్ అవడం తీసుకుంటే ఇందులో బయర్స్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఫామ్ అవడానికి ఒక 10% వేసుకోండి. ఒక 10% వాళ్ళు బయర్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి మళ్ళీ అది డౌన్ అవడానికి సెల్లర్స్ ప్లేస్ వరకు ఇక్కడ సెల్లర్స్ ఇక్కడున్న బయర్స్ ప్లేస్ తీసుకునే వరకు అది పుష్ చేసుకుంటూ వచ్చారు. అది 80% అనుకోండి. సో పైన బయర్స్ పర్సెంట్ 10 అనుకోండి, సెల్లర్స్ పర్సెంట్ 80 అనుకోండి, ఎందుకంటే పెద్ద క్యాండిల్ కదా. అలాగే డౌన్లో మళ్ళీ బయర్స్ మళ్ళీ 10% తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 80% సెల్లర్స్ తీసుకుంటే 10% బయర్స్ పైన 10% డౌన్లో వీళ్ళు ఫోర్స్ని తీసుకున్నారు. అంటే మనం షూర్గా చెప్పొచ్చు నెక్స్ట్ క్యాండిల్ దేనికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అంటే మళ్ళీ గ్రీన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికే ఛాన్స్ ఉంది. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సెల్లర్స్ ఫోర్సు అలా ఉంది. ఇక ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి సెల్లర్స్ అలా ఉన్నారు అని మనం ఇక్కడ గమనించాలి. సో వీళ్ళు మధ్యలో వచ్చే ఏ చిన్న చిన్న ఫోర్సులైనా సరే అది బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అది 20% పైన ఉన్న వాటిని పెట్టారు, బయర్స్ దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. కానీ 20%తో ఉన్న ఫోర్సుతో ఉన్న సెల్లర్స్ డౌన్లో వచ్చి 10%, 8%, 9% వీటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి 15% వచ్చిందో అది ఎక్కువగా అనిపించి ఇక్కడి నుంచి వాళ్ళ స్పీడ్ మూమెంట్ ఉందే అది తగ్గడం స్టార్ట్ అయింది.
కనుక పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఒకటి సెల్లర్స్ ఎక్కువగా ఫోర్స్లో ఉన్నారు. సో ఇవన్నీ మీకు జనరల్గా ఒక ఐడియా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ తెలియాల్సిన పాయింట్స్ నేను అవి పాయింట్స్గా రాస్తాను. సో ఏం తెలియాలి అంటే, 1, పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ను అనుకున్న బిగ్ ఫోర్సు మిడిల్లో, అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే, బిగ్ క్యాండిల్ ఫామ్ అవడానికి ఫస్ట్ రీజను అనుకున్న మధ్యలో బిగ్ ఫోర్సు లేదు అని చెప్పచ్చు ఒక విధంగా. నో బిగ్ ఫోర్స్. ఇక సెకండ్ బిగ్ ఫోర్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికి బిగ్ ఫోర్స్ని ఈ ఎస్కేప్ అవడానికి, అంటే ఈ పైన ఉంది కదా, ఈ పైన ఏరియా ఉంది కదా, ఇక్కడున్న బిగ్ ఫోర్స్ని ఎస్కేప్ అవ్వడానికి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో బిగ్ ఫోర్స్ని ఎస్కేప్ అవ్వడానికి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక థర్డ్ మిడిల్లో మనకి ఈ పైన కానీ లేదా ఈ డౌన్లో కానీ క్యాండిల్కి మిడిల్లో హెవీ ఫోర్స్ ఉంటుంది, అంటే 30 ఫోర్స్ ఉంటుంది. ఈ 30 ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది అంటే, మార్కెట్ స్టార్టింగ్లో వాలటాలిటీ పెరిగి ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి ఈ సెల్లర్స్ ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో 30 ఫోర్స్ ఉన్నా సరే, అంటే పైన ఎక్కువ ఉన్నా సరే, కింద డౌన్లో కొద్దిగా తక్కువ ఉన్నా సరే, బట్ దీన్ని బ్రేక్ చేయడానికి మాత్రం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే, మార్కెట్ ముందు టైంలో మాత్రమే. ఆ 30 ఫోర్స్ని బ్రేక్ చేయాలి అంటే జనరల్గా చాలా కన్సల్టేషన్ జరిగి, వాలిడేటింగ్ జరిగి అప్పుడు దాన్ని బ్రేక్ చేస్తారు. కానీ అది స్టార్టింగ్లో బ్రేక్ అవ్వాలి అంటే ఒక మిడిల్లో బిగ్ ఫోర్స్ ఉండాలి. సో ఇక్కడ నో బిగ్ ఫోర్స్ అన్నాము అంటే, ఇక్కడ 30 ఉంది కదా, ఇక్కడ ఇంకొక 30 ఉంది అని నేను కుదరదు. ఇక్కడ ఇంకో 30 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 30 ఉంది అని చెప్పడానికి కుదరదు. కనుక ఇక్కడ ఏం చెప్పొచ్చాను అంటే, మనకి బిగ్ ఫోర్స్ ఫామ్ అవ్వడానికి మనకి ఈ క్యాండిల్ తీసుకుంటే, బిగ్ క్యాండిల్ తీసుకుంటే, సో ఈ దీంట్లో మనకు అర్థమైన పాయింట్స్ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్, బిగ్ క్యాండిల్ తీసుకుంటే మనకి ఇందులో ఉన్న పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, బిగ్ క్యాండిల్లో ఫామ్ అవ్వడానికి రీజన్ను బిగ్ ఫోర్స్ని, ఇక్కడ క్లియర్గా రాస్తున్నా, బిగ్ ఫోర్స్ని ఎస్కేప్ అవ్వడానికి, బిగ్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనం ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 2, అంటే ఈ రెడ్ క్యాండిల్ బిగ్ ఫోర్స్ ఎక్కడుంది, ఈ పైన ఉందనుకోండి, అది షాడో దగ్గరైనా లేదా ఓపెనింగ్ దగ్గరైనా. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక 1 ఎస్కేప్ అవ్వడానికి. 2, ఇన్ కేస్ ఈ ఏరియాలో బిగ్ ఫోర్స్ ఉంటే బ్రేక్ చేయడానికి, బిగ్ ఫోర్స్ని బ్రేక్ చేయడానికి ఫామ్ అవుతుంది. ఇది బిగ్ ఫోర్స్ని బ్రేక్ చేయాలి అంటే
ఇది మార్కెట్ స్టార్టింగ్ టైంలో వోలటాలిటీ ఎక్కువగా ఉన్న టైంలో, కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో, అంటే ఎటు మూవ్ అవుతుందో తెలియని టైంలో ట్రేడర్స్ స్పీడ్గా మూవ్ చేసే టైం అది. ఇక థర్డ్ ఏంటంటే ఈ క్యాండిల్లో ఎస్కేప్ అవడం కాకుండా, బిగ్ ఫోర్స్ని బ్రేక్ చేయడమే కాకుండా అనుకున్నంతగా మధ్యలో ఫోర్సెస్ లేకపోవడం. సో అంటే స్మాల్ ఫోర్సెస్ ఉండడం లేదా అసలు ఫోర్సే లేకపోవడం. ఫోర్సెస్ ఉండడం లేదా అసలు ఫోర్సే లేకపోవడం, నో ఫోర్స్. సో మళ్ళీ చెప్తున్నా, బిగ్ ఫోర్స్ని నుంచి ఎస్కేప్ అవ్వడం ఒకటి. బిగ్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంటే ఈ ఏరియాలో బిగ్ ఫోర్స్ ఉంటే దాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి స్పీడ్గా ఫామ్ అవుతుంది 1. 2, బిగ్ ఫోర్స్ మిడిల్లో ఉంటే దాన్ని బ్రేక్ చేయడానికి ఫామ్ అవుతుంది. ఇంకా 3, ఈ ఏరియాల్లో అంటే ఈ మధ్యలో ఏరియాల్లో ఎక్కడ కూడా ఫోర్స్ లేకపోవడం. సో స్మాల్ ఫోర్సెస్ అయినా ఉండొచ్చు, లేదా అసలు ఫోర్సెస్సే రాలేకపోవడం. ఇది యావరేజ్ ఫోర్స్ కింద నేను తీసుకోవట్లా. యావరేజ్ ఫోర్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఇది బౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అంటే ఇలా వచ్చి మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ ఇట్లా. సో కానీ ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అవడానికి మాత్రం స్మాల్ ఫోర్సెస్ అన్నా ఉండాలి, లేదా అసలు ఫోర్సెస్ అన్నా లేకపోవడం అన్నా ఉండాలి. తర్వాత ఇక్కడ ఫోర్స్ అన్నా ఉండాలి. అంటే బిగ్ ఫోర్స్ ఉండాలి, దాన్ని బిగ్ ఫోర్స్ని బ్రేక్ చేయడానికి ఫామ్ అవుతుంది. అది ఇనిషియల్ స్టేజ్లో. తర్వాత ఈ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, ఇది ఎస్కేప్ అవ్వడానికి ఫామ్ అవుతుంది. సో 3 థింగ్స్ చెప్పాను ఈ ఏరియాలో. ఓకే. సో మొదట నేను క్యాండిల్ దీని గురించి మాట్లాడిన తర్వాత నేను నెక్స్ట్ వీటికి వెనకాల ఉన్న సైకాలజీ గురించి మాట్లాడతాను. ఓకే. సో నాకు 3 రీజన్స్ మనకి ఇందులో కనపడతాయి. బిగ్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఫామ్ అవుతుంది. ఇక 2, బిగ్ ఫోర్స్ని బ్రేక్ చేయడానికి ఫామ్ అవుతుంది. 3, అస్సలు ఫోర్స్లే లేకపోవడం. ఇది యావరేజ్ ఫోర్స్ కాదు. ఓకే. ఫోర్స్లు చాలా తక్కువగా ఉండడం అప్పుడు ఫామ్ అవుతుంది. సో ఈ 3 ఏరియాలని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా దీని మీద ఇంకా నేను చెప్పాల్సింది ఉంది, బట్ టైం ఇప్పటికైపోయింది. సో దీంతో నేను ఆపేస్తాను. మళ్ళా నెక్స్ట్ లెసన్ 8లో 9లో మనం కలుద్దాం.